ఎవరు చూస్తారు? ఆ రకంగా తల్లి పిల్లల్ని కష్టపడమైనా సరే సమాజంలో ఉండగలగాలి. మీకు తెలిసిన బంగ్లాదేశ్ ప్రాంతం ఉంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ అంతా హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ మతాలు మారుతున్నారు, ఆడపిల్లలు ఎత్తుకుపోతున్నారు. పాకిస్తాన్ లో ఆడపిల్లలు ఎత్తుకుపోతున్నారు, హిందుస్థాన్ లో ఆడపిల్లలు ఎత్తుకుపోతున్నారు. వాళ్ళు సీరియల్స్ వాళ్ళ యొక్క యూట్యూబ్ లో చెప్తారు, మా అమ్మాయిలు ఎత్తుకుపోతున్నారు, మా అమ్మాయిలు ఎత్తుకుపోతున్నారు. ఎవరు రక్షిస్తారండి? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వెళ్ళి బంగ్లాదేశ్ రక్షిస్తారా? ఇక్కడ 50 కుటుంబాలంటే ఈ హరివిల్లు ఫంక్షన్ ఉండేటువంటి ఈ యొక్క కాంప్లెక్స్ లో ఇక్కడ ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీలో 500 ఇల్లు ఉంటే ఒక వ్యక్తి వచ్చి చిచ్చు పెడుతుంటే ఎవరికి వాళ్ళ ఇంట్లో భయపడుతుంటే ఈ సమాజంలో ఇంకెవరో వచ్చి పోలీసులు వచ్చి ఇంకెవరో వచ్చి రక్షిస్తారు మన కుటుంబాలు. మనలో ఎవరైనా ధైర్యవంతులు ఈ పని చేయగలుగుతాం విశ్వసించేటువంటి వ్యక్తులు. ఈ విధంగా హిందువులు వాళ్ళంతా వాళ్ళ ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఐక్యంగా ఉండాలి. నేను పిల్లలకి ఎందుకు శ్లోకాలు నేర్పాలి, ఎందుకు చేయాలి, నేను విలువల గురించి మాత్రమే మాట్లాడి విలువలతో కూడినటువంటి విద్యతో పాటు పిల్లలకి శక్తివంతమైంది. అమ్మనేమన్నా, నాన్ననేమన్నా, దేవుణ్ణేమన్నా, మా ఏరియాలో హిందువుని ఏమన్నా అందరూ కలిసి ఒక పిలుపు పిలవగానే అందరూ వచ్చి కూర్చోవడం, మాట్లాడడం. ఇట్లా జరిగిందా, ఇట్లా జరుగుతుందా, జరగడానికి వీల్లేదు అనే పద్ధతిలో సంకల్పం తీసుకోవాలి. ఈ రకంగా మనము ఏకాకులమే ఉండకూడదు. వ్యక్తి తర్వాత కుటుంబం, కుటుంబం తర్వాత విశాలమైన హిందూ సమాజం అన్నది. మనందరూ హిందువులు, మనందరూ హిందువులు. అందుకోసమే కుటుంబంలో మనము నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి. ఏదైనా మీరు నాకు చెప్తారు, మీరు పాఠాలు చెప్తారు ఏంటండి? నేను పాఠాలు చెప్పట్లే, మీకు అందరికీ తెలిసి ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. ఎక్కడో చోట మీరు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకో చెప్తే వినలేకపోతున్నారు, ఎందుకో పిల్లలు రీల్స్కి అలవాటు పడుతున్నారు, ఎందుకో జబర్దస్త్కి అలవాటు పడుతున్నారు. కాబట్టి ఎక్కడ అలవాటు పడుతున్నారో వాటిని నేను సవరించాలి. సవరించడం కోసం నేనే ట్రైనింగ్ పొందాలి. నేను ఎటువంటి ట్రైనింగ్ పొందాలి అది మీరు ఆలోచించుకోవాలి సమాజంలో. దీనికోసం పిల్లల కోసం మీ యొక్క ఆకర్షణని తగ్గించుకోవాలి. మీ పిల్లల కోసం వ్యక్తిగతమైన కొన్ని కోరికలు తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలి? పిల్లలకి తెలియాలి, ఏమని మా అమ్మ నా కోసం త్యాగం చేస్తుంది అంటే ఏదో కోల్పోయి ఏదో తగ్గించుకొని చేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది పిల్లలకి, మా అమ్మ ఎంజాయ్ చేస్తుంది, మా నాన్న ఎంజాయ్ చేస్తుడు, నేను కూడా ఎంజాయ్ చేస్తా. మా అమ్మ చేస్తుంది, మా నాన్నది చేస్తుండు, నేను కూడా చేస్తా. కాబట్టి కుటుంబంలో ఎవరికి వారే జమున తీరే కాదు. నేను యువకుడు ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు నేను కూడా ఎంజాయ్ చేస్తుంటా. కానీ రోజు నా కుటుంబంలో ఉన్నప్పుడు నా పిల్లలు భవిష్యత్తు. మీరు చూసారా, మీ తాతలు ముత్తాతలు ఎటువంటి స్థితిలో బ్రతికారు? హైదరాబాద్ లో ఒక నిజాం నవాబు అందరి చేత టోపీలు పెట్టించాడు, ఎవరు తెలుగు మాట్లాడలే. ఈ ఆడపిల్ల రోడ్డు మీదకి రాలే. గ్రామాలు అందరూ బాల్య వివాహాలు చేసుకునేవాళ్ళు. ఇట్లాంటి దేవాలయాలు ఇక్కడ లేవు, కాషాయ జెండాలు కనిపించాయి. ఉర్దూ తప్ప ఎవరు మాట్లాడలే. గ్రామాల్లో కుటుంబాన్ని చంపేశారు. కానీ మీకు తెలిసిన ఈ రోజున మీ కళ్ళ ముందర ఎటువంటి సశక్తమైనటువంటి ఒక చైతన్యవంతమైన హిందూ సమాజం మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూశారా? మీ తాతలు చూడండి, ముత్తాతలు చూడండి. కేవలం 4 గంటలు మాత్రమే. ఏమంటే భారతదేశంలో ఒక ఏప్రిల్ 16, 17 సమయంలో ఈ దేశం మీద కొద్దిమంది 4, 5 తీవ్రవాదులు వచ్చి మగవాళ్ళకు పైలు విప్పి వీళ్ళు హిందువుల కాదా అని చూసి భార్యల ముందర భర్తల్ని చంపేస్తే దేశ ప్రధానమంత్రి ఏమన్నారు తెలిసిన? గుస్కే మారింది. ఏమండి, ఈ దేశంలో ఉండేటువంటి ఒక ప్రధానమంత్రి 140 కోట్ల మంది, ముఖ్యంగా 80 కోట్ల మంది హిందువులకు భరోసా ఇచ్చాడు, నేనున్నా. అట్లా మీరు పిల్లలకి, ఈ యొక్క ఏరియాలో ఉండేటువంటి హిందూ అనుకునేటువంటి వ్యక్తులకి, నేను మా కుటుంబంలో నేనున్న మా పిల్లల కోసం, మా పిల్లల్ని సశక్తవంతంగా తయారు చేసుకుంటా. ఏమంటే కుస్కే మారింగే అనేటువంటి ఆ యొక్క ప్రధానమంత్రి వెంటనే దాడి చేశాడా? చేయలే. 15 రోజులు టైం తీసుకున్నాడు. 15 రోజులు. ఏమంటే 15 రోజులు టైం తీసుకుని ఏమంటే ఈ దేశంలో ఉండేటువంటి అత్యాధునికమైనటువంటి సాంకేతికమైనటువంటి అస్త్రము, దాని పేరు బ్రహ్మాస్త్రము. మనము పురాణాల్లో వింటాము, రామాయణంలో మిగతా యొక్క మహాభారతాలు వింటుంటే బ్రహ్మాస్త్రం 3800 కిలోమీటర్లు పోగలుగుతుంది. కానీ అంత దూరం పోలే, కేవలం 382 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఏమంటే నూరు ఖాన్ రఫీకి అనేటువంటి 2 విమానాశ్రయాన్ని ధ్వంసం చేసింది. అలాంటి అత్యాధునిక మన క్షిపణి సమాజంలో ఎన్ని రోజులు యుద్ధం జరిగింది? కేవలం 4 రోజులే, కేవలం 4 days. మీరు గుర్తుపెట్టుకోండి, గాజా యుద్ధం జరుగుతుంది, ఇప్పటికీ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ప్రపంచంలో. నాకు అవసరం నేను యుద్ధం చేయదలుచుకుంటే ఒకటే రోజులో సమాప్తం చేస్తాను. ఒకటే రోజు సమాప్తం.
ఎప్పుడు స్టార్ట్ అయింది యుద్ధం? 7వ తేదీ రాత్రి 1 గంటకు స్టార్ట్ అయింది. మే 10వ తేదీ 1 గంటకి ఇంకొక 2 గంటలు కొనసాగింది. అసలు వాస్తవంగా ఎన్ని గంటలు సాగాలి? 48 గంటలు పూర్తి చేయాలి. ఇది ప్లానింగ్. అంటే 48 గంటల్లో ఎక్కడెక్కడ ఎయిర్ బేస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ విమానాశ్రయం ఉన్నాయి, ఎక్కడెక్కడ తీవ్రవాదులు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేయాలి. ఇది మన ప్లానింగ్. కానీ అర్థమైందా? 48 గంటల యొక్క అంచనా తను 6 గంటల్లో పూర్తి చేసి ఇంటికి వచ్చారు. ఇది మన భారత సైన్యం. మీకు అర్థమవుతుందా? మీ పిల్లలు ఏమంటే మీ పిల్లలు బడికి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ ఇస్తారు, వాళ్ళకి ముచ్చట్లు పెడతారు, వాళ్ళకి రకరకాల ఆడుకోవడానికి అవకాశాలు ఇస్తారు, అన్ని సదుపాయాలు కల్పిస్తారు మీ పిల్లలు. కానీ గుర్తు పెట్టుకోండి, ఎవరైతే సరిహద్దులో చచ్చిపోతున్నారో ఆ చచ్చిపోతున్న పిల్లలు అనాథలు అవుతున్నారా లేదా? ఒక పక్కన పిల్లలు అనాథలు అవుతుంటే ఇంకొక పక్కన ఈ దేశంలో పిల్లలు కోట్లాది మంది పిల్లలు చదువుకుంటున్నారు, ఆశ్రయాలు పొందుతున్నారు, సదుపాయాలు పొందుతున్నారు. ఏమంటే సరిహద్దులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటా చచ్చిపోవడం కోసం జవాన్లు అవుతుందా, చచ్చిపోవడం కోసం సరిహద్దులకు వెళ్ళట్లేదు, చచ్చిపోవడం కోసం ఎయిర్ ఫోర్స్ లకు వెళ్ళట్లేదు, చచ్చిపోవడం కోసం సముద్రంలో నాయకి వెళ్ళట్లేదు, చచ్చిపోవడం కోసం యొక్క భద్రాది దళం పరాది దళంకి వెళ్ళట్లేదు. ఎందుకోసం పోతున్నారో? నా దేశంలో 140 కోట్ల మంది ఊపిరి పీల్చుకుని బతకడం కోసం నేను చచ్చిపోవడానికి కదా వెళ్తాను. గ్యారంటీ లేనటువంటి జీవితంతో వెళ్తున్నటువంటి సైనికులు కలిగిన దేశం భారతదేశం. వాళ్ళకి తల్లులు లేరా? వాళ్ళకి పిల్లలు లేరా? అన్ని గ్రామాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు లేరా? కాబట్టి మనం కుటుంబాలు నడిపిస్తున్నప్పుడు మన కుటుంబం గొప్ప. నేను చాలా సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క హరివిల్ ఉందే, ఈ హరివిల్ ఏంటంటే దాంట్లో చాలా సురక్షితంగా ఉన్నాను మనం అనుకుంటున్నాం. నేను సురక్షితంగా ఉండకూడదు కూడా చెప్పట్లే, కానీ ఆ సురక్షితంగా ఉంటున్నట్టు ఇంట్లో నుంచి సురక్షితంగా లేనటువంటి ఎన్నో కుటుంబాలు, సురక్షితంగా లేనటువంటి ఎన్నో రకమైనటువంటి మన ఆడపిల్లలు, మన యొక్క మహిళలు, సురక్షితంగా లేనటువంటి 29 కోట్ల మంది పేదలు, దీవులు, దుఃఖితులు. ఇవన్నీ ఈ దేశంలో ఎంతో మంది ఇవన్నీ టెన్షన్ పెట్టుకుని చేయమనేటోళ్ళే. కానీ ఎక్కడో చోట మన ఇంట్లోకి వెళ్ళే పిల్లలు ధైర్యవంతులు తయారు కావాలి. ఇది నా కోరిక. నేనంతా ఊరిని మార్చాలని కోరుకోవట్లే, ఈ సమాజాన్ని మొత్తం మార్చాలని కోరుకోవట్లే. మా ఇంట్లోకి వెళ్ళి మార్చాలి. 2 అక్క చెల్లెలు ఎంఈడీ చేశారు, బీఈడీ చేశారు. ఒకరు ఇంగ్లీష్ చెప్పగలుగుతారు, ఇంకొకరు మ్యాథ్స్ చెప్పగలుగుతారు. మీకు తెలిసిన ఆ 2 అమ్మాయిలు నేను కామారెడ్డిలో మాట్లాడుతున్నప్పుడు ఆ 2 అమ్మాయిలు పైకి వచ్చారు. వచ్చి మాకు 2 పిల్లలండి, మా చెల్లికి 2 పిల్లలు, నాకు 2 పిల్లలు. మమ్మల్ని ఈ కామారెడ్డిలో ప్రతి స్కూల్ పిలుస్తుంది రమ్మని. ఇంగ్లీష్ చెప్పమని. హ్యాండ్ మంచిగా ఉందండి, మాకు ఇంగ్లీష్ హ్యాండ్ లేదు, మీరు రండి అని. ఒకరు 25,000, ఇంకోరు 15,000 జీతం ఇస్తా అంటే చెప్పారు. నేను వెళ్ళాను. ఎందుకంటే మా 2 పిల్లలు ఉన్నారే, మా 2 పిల్లలు రేపు ఈ సమాజ రంగంలో ప్రవేశిస్తారు. వారు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాళ్ళ స్కిల్ గురించి మాట్లాడలేదు, వాళ్ళ ప్రతిభ గురించి నేను మాట్లాడలే. కానీ విలువైనటువంటి ఒక భారతీయ పౌరుడిగా సమాజంలో ఉండాలి. దానికోసమే మా పిల్లలు భారతీయ పౌరులుగా ఉండడం కోసం మేము బ్రతుకుతున్నాం మా కుటుంబంలో.